ఇస్తారు. డీజీపీ హరీష్ గుప్తా గారు కూడా మాట్లాడతారని ఆశిస్తున్నాం. సార్ తుని కేసు రీఓపెన్ అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే అప్పీల్కి వెళ్ళే ఆలోచన లేదని ప్రభుత్వం చెప్పడం, కేసును రీఓపెన్ చేసే ఉద్దేశం కూడా లేదని చెప్తున్నది. జీవోను కూడా రద్దు చేస్తామంటుంది. అంటే జీవో ఎవరు ఇచ్చారు సార్? అదే ఇప్పుడు ప్రశ్నగా ఉంది. అదే నా ప్రశ్న. అంటే ఇదిగోండి, ఇది జీవో, దిస్ ఈజ్ జీవో, మీ దగ్గర కూడా ఉంది. రద్దు చేశారంటే ముందు ఇవ్వాలి కదా హోంశాఖ. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు హోంశాఖ గురించే మాట్లాడుతూ ఉంటారు. హోంశాఖ, కోర్ట్స్ డిపార్ట్మెంట్. ఇన్ ది సర్కమ్స్టెన్సెస్, దీంట్లో ఏముంది అంటే, ఇన్ ది సర్కమ్స్టెన్సెస్ ఎక్స్ప్లెయిన్డ్ బై సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ ఆర్పిఎఫ్ ఎస్సీ రైల్వే విజయవాడ అండ్ ది ఒపీనియన్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్ట్ ఎట్సెట్రా Amaravati is the reference read above. Government, after careful consideration of the matter and in exercise of the powers confirmed under section 419 of the BNS, Bharatiya Nagarik Suraksha Samadhi, దాని కింద BNF 46 of 2023, hereby direct the public prosecutor, High Court of Andhra Pradesh, Amaravati, to prefer an appeal before the Honorable High Court of Andhra Pradesh against the acquittal judgment passed by Railway Court. కాబట్టి ఇప్పుడు వెనక్కి తీసుకుంటే చాలా మంచిది. నేను అదే చెప్దాం అనుకున్నా. ఇప్పుడు తునిలో ఏం జరిగిందో ఆ రోజు కూడా అప్పుడు కూడా నేను మాట్లాడాను. నిజానికి తునిలో ఏదో జరగబోతుంది, కొంత టెన్షన్ వస్తుందని అందరికీ తెలుసు. నేను ఆ రోజున ఉన్న ఇంటెలిజెన్స్ చీఫ్ ఒక ఆయనతో మాట్లాడితే, మా దగ్గర సమాచారం కూడా ఉంది సార్, కానీ మాకు రాజకీయంగా ఉత్తర్వులు లేకపోవడం వల్ల ఆపలేకపోయామన్న మాట కూడా అప్పుడున్న ఆయన ఎవరో ఆ ముఖ్యమైన ఆయన చెప్పాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు చాలా జరిగింది. ఎన్నికలు కూడా జరిగాయి, పార్టీలు మారాయి, ప్రభుత్వాలు మారాయి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రాజకీయ నాయకుల ఉద్దేశాలు ఎవరెవరికి మద్దతు ఉన్నారనే విషయం పక్కన పెడితే, ఇది సామాజిక బృందాల మధ్య సంబంధాలకు సంబంధించిన విషయం కూడా. ఒక సామాజిక వర్గం అనండి, కులం అనండి, వాళ్ళు అక్కడ అది జరిగింది. కోర్టులో కొట్టేశారు. ఇప్పుడు దాన్ని తిరగదోడాల్సిన అవసరం. ఇప్పుడు ఇన్ని కేసులు మనం మాట్లాడుతున్నాం. ఈ కిడ్నాప్ కేసో అది ఎనాలి కేసో సాల్వ్ చేస్తే చాలా మంచిది. కానీ ఇప్పుడు తుని కేసు మళ్ళీ తెరిచి అది కూడా ఉత్తర్వు ఇచ్చి మరి సరే మంచిది, వారే వెనక్కు తీసుకున్నారంటే తప్పు జరిగిందని గుర్తించారు, సరికాదని గుర్తించారనమాట. కానీ నాకు ఉత్పన్నమయ్యే ప్రశ్న, ఇది ఇంకా పెద్ద కేసులా కనిపిస్తుంది. అంటే ప్రభుత్వంలో అసలు ఫిక్సేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ లేదా? ఎవరు ఉత్తర్వు ఇచ్చారు, ఎవరు ఎందుకు ఉత్తర్వు ఇచ్చారు, ఎవరు ఎవరిని డైరెక్ట్ చేశారు, ఎవరు ఎందుకు తీసుకున్నారు వెనక్కు, ఇదేం తెలియదే. పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఒకవేళ పొరపాటు జరిగింది, అలా చేసి ఉండకూడదు అని భావించారా? అదన్నా చెప్పాలి కదా. ఏమీ లేకుండా ఇలాంటి ఉత్తర్వే మనం తర్వాత కనుక చర్చించకపోతే ఇలాంటిదే ఒకటి అడగాలనుకుంటున్నాం.